యద్వై తది బ్రహ్మ, అదేదైతే ఉందో అది బ్రహ్మస్వరూపం, బృహత్స్వరూపం అని చెప్పబడింది. అందువల్ల ఇక్కడ ఇది బ్రహ్మశబ్ద సోపి ఛందస ప్రకృతత్వాత్, దాని ఛందస్సు గురించి చెప్పబడిందే కాబట్టి ప్రకృతమే ఛందస్సుకు సంబంధించింది ఆ బ్రహ్మశబ్దం కూడా అని చెప్పి విషయేవ ఏతామేవం బ్రహ్మోపనిషదం వేద ఇత్యత్ర హి వేదోపనిషదమితి వ్యాచక్షతే. ఇక్కడ కూడా ఏతామేవం బ్రహ్మ ఉపనిషదం అనే చోట కూడా వేదోపనిషత్తుల గురించి వ్యాఖ్యానం చేయబడింది కాబట్టి అందువల్ల తస్మాత్ ఛందోభిధానాన్న బ్రహ్మణ ప్రకృతత్వమితి చేత, అందువల్ల ఛందస్సును గురించి చెప్పబడినందువల్ల బ్రహ్మము అక్కడ సమానం కాదు అని ఒకవేళ నీవు అంటావేమో. ఇక్కడి వరకు ఏంటిది పూర్వపక్షం. ఛందస్సుకు సంబంధించిన ప్రకరణము, అక్కడ కూడా బ్రహ్మ విషయం, బ్రహ్మశబ్దం ఒకవేళ వచ్చినప్పటికీ ఈ వ్యాపకత్వాన్ని గురించి, ఈ సర్వాన్ని పరమాత్మని ఇది గాయత్రి నుంచి వచ్చిందని చెప్పినప్పుడు ఆ శబ్దం కూడా దానికి సంబంధిస్తుంది. అందువల్ల మీ వ్యాపకతత్వం రూపమైన ఏ బ్రహ్మం అవుతుందో నిర్గుణ బ్రహ్మం దానికి సమన్వయడానికి అవకాశం లేదు అని ఒకవేళ అంటావేమో. ఇంతవరకు ఏంటిది పూర్వపక్షం. నైష దోష, ఆ విధంగా చెప్పినందువల్ల నువ్వేదైతే అంటున్నావో అక్కడ దోషం ఏమి లేదు అందంటావా. తథా చేతోర్పణ నిగదాతు తథా గాయత్ర్యాఖ్యాఛందోద్వారేణ తదనుగతే బ్రహ్మణి చేతసోర్పణం చిత్త సమాధానమేవ బ్రాహ్మణవాక్యేన నియద్యతే గాయత్రీవా ఇదగం సర్వం. ఛందో నిగదాతు అంద మధు విద్య అని ఒకటి ఉంది. ఆ మధు విద్యలో ఏదైతే ఉందో గాయత్రి ద్వారానే బ్రహ్మము చిత్తాన్ని లయం చేసినందువల్ల ఎక్కడున్నాం. తదా చేతో అర్పణ నిగదాతు, చిత్తాన్ని అర్పణ చేయడం ద్వారా అని చెప్పినందువల్ల గాయత్రి ఛందద్వారేణ, గాయత్రి ఛందస్సు, గాయత్రి మంత్రం అనుకుని ఛందస్సు ఏంటిది గాయత్రి మంత్రం ద్వారా తదనుగతి బ్రహ్మని, మంత్రం ద్వారా ఎక్కడ పోతామో మనం ప్రణవం ద్వారానో లేదు మంత్రం ద్వారా అన్న కదా మంత్ర లక్ష్యానికి వెళుతాం. మంత్రము మంత్రార్థము మంత్రస్వరూపం కదా, ఒకదానికి మనం అన్వయం చేసుకుంటుంటాం. అట్లాగా గాయత్రి మంత్రం ద్వారా బ్రహ్మమందు మనస్సును నిలిపినందువల్ల అని చేతో అర్పణ నిగదాత అనే దానికి అర్థం. చేతస్సు అంటే చిత్తము, అర్పణం అంటే అర్పించడము, నిగదాత అంటే చెప్పినందువల్ల గాయత్రి మంత్రం ద్వారా చేతస్సును బ్రహ్మమందు నిలిపిన కారణం చేత తదనుగతే బ్రహ్మని చేతో చేతోర్పణం చిత్త సమాధానం అనేనా. గాయత్రి మంత్రం ద్వారా చిత్త సమాధానం, చిత్తం సమన్వయం అవుతుంది బ్రహ్మమందు. సమాధానం చేసుకోవాలంటే అర్థమేమి, దాన్ని లయింపజేయడము లేదా నిలపడము. గాయత్రి మంత్రం ద్వారా బ్రహ్మ చిత్తం సమాధానం చేసినందువల్ల బ్రాహ్మణ వాక్యాన్ని గద్దితే అక్కడ ఇది బృహద్ బ్రాహ్మణ వాక్యం ఏం చెప్తుంది అంటే గాయత్రీవా ఇదం సర్వం, గాయత్రి స్వరూపం మీదంతా కూడా అంటే గాయత్రి మంత్రం ద్వారా ఏదైతే లక్ష్యం చేయబడిందో అది ఈ సమస్తము అని చెప్పబడింది. కేవలం గాయత్రి మంత్రం కాదు, గాయత్రి మంత్రం సర్వం కాదు. గాయత్రి మంత్రం ద్వారా ఏదైతే లక్ష్యం చేయబడిందో అది ఇదంతా కూడా ఈ సర్వం అన్నారు. ఏది లక్ష్యం చేయబడింది? బ్రహ్మం లక్ష్యం చేయబడింది. గాయత్రి మంత్రం ద్వారా బ్రహ్మం లక్ష్యం చేయబడింది. అందువల్ల ఆ బ్రహ్మము ఇదంతా అవుతుంది కానీ కేవలం గాయత్రి మంత్రం ఇదంతా కూడా కాదు. ఇప్పుడు వాచ్యార్థం లక్ష్యార్థం ఉంటుందా లేదా? వాచ్యార్థానికి వస్తే గాయత్రి మంత్రము మీద వస్తే రావచ్చు, కానీ దాని ద్వారా సూచింపబడేది ఏంటిది? బ్రహ్మము. ఆ బ్రహ్మము ఈ సర్వమంతా చెప్పేదానికి అవకాశం అవుతుంది కానీ కేవలం గాయత్రి ఇదంతా అనేదానికి అవకాశం లేదు. ఎందుకంటావా? నహి అక్షర సన్నివేశమాత్రాయ గాయత్ర్యా సర్వాత్మకత్వం సంభవతి. కేవలం అక్షర సమూహంతో కూడుకున్న మంత్రము ఇదంతా అవుతుందంటే ఎవరో ఒప్పుకునేది కాదు. ఓం భూర్భువస్వస్వీర్వేదం దేవన ప్రజోది అంతంటిది అక్షర సన్నివేశము. ఈ అక్షర సన్నివేశాలతో కూడుకున్న మంత్రం ఈ సమస్తము అయింది అంటే
అది సమన్వయం కాదు. ఆ మంత్రం ద్వారా లక్షింపబడి ఏ వస్తువు అవుతుందో ఆ వస్తువు ఇదంతా సమత్వానికి కారణం అంటే సమన్వయం అవుతుంది. కానీ అక్షర సమూహంతో కూడుకున్న గాయత్రి ఛందస్సు ఏదైతే ఉందో ఇదంతా అవుతుంది అంటే సమన్వయం కాదు. అది చెప్పారు. నహి అక్షర సన్నివేశ మాత్రాయా. అక్షర సన్నివేశం అంటే ఏంటిది? ఒక్కొక్క అక్షరం కలిపితే అది సన్నివేశమైంది మంత్రము. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఆ గాయత్రి సర్వాత్మకత్వం నై సంభవతి. అది సర్వాత్మకత్వం అయ్యేదానికి అవకాశం, సర్వం అయ్యేదానికి అవకాశము లేదు. తస్మాత్ యద్ గాయత్ర్యాఖ్య వికారే అనుగతం జగత్కాలం బ్రహ్మ. ఇప్పుడు గాయత్రి ఏంటిది? వికారమా అవికారమా? గాయత్రి వికారం అంటే కార్యం. వికారం అంటే కార్యం. గాయత్రి కార్యమైనప్పుడు దానికి కారణం ఒకటి ఉండాలా వద్దా? అందుకని కార్యం ఎప్పుడు కూడా సర్వకారణం కాదు. కారణం సర్వకారణం అవుతుంది కానీ గాయత్రి స్వయం కార్యం కాని కారణం కాదు. అందువల్ల తస్మాత్ గాయత్ర్యాఖ్య విషయ వికారో అనుగతం జగత్ కారణం బ్రహ్మ. ఆ గాయత్రి సమయం కార్యము, దానిలో బ్రహ్మం అనుగతమైందా లేదా? బ్రహ్మం అనుగతమైంది. ఎందుకంటే అధిష్టానం కారణం కాబట్టి. ఎప్పుడు కూడా కార్యంలో కారణం ఉంటుంది. ఎప్పుడు కూడా కార్యంలో మట్టి అనే కుండ అనే కార్యంలో మట్టి అనే కారణం అనుగతమైందా లేదా? అట్లాగే గాయత్రి కార్యం అనుకున్నప్పుడు దానిలో బ్రహ్మరూపమైన కారణం అనుగతమైందా లేదా? ఉంది. కాబట్టి గాయత్ర్యాఖ్య వికారి అనుగతం జగత్ కారణం బ్రహ్మ. ఆ జగత్తు, గాయత్రి ఉపలక్షిత జగత్తు, ఆ జగత్తు కార్యం కాబట్టి ఆ కార్యానికి కారణం ఎవరు? బ్రహ్మ. అందువల్ల తదిహ సర్వం ఇత్యుచ్యతే. అదే ఈ సర్వము అని చెప్పబడుతుంది. కానీ కేవలం గాయత్రి సర్వం అని చెప్పేదానికి అవకాశము లేదు. ఎందుకంటే గాయత్రి స్వయం కార్యం అయిపోయా. ఒక కార్యము సమస్త జగత్తు కారణం ఎట్లవుతుంది? కాదు. అందుకొరకు దానిలో కూడా అనుగతమైన ఏ బ్రహ్మం అయితే ఉందో ఈ జగత్తుకంతా కారణం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. యథ సర్వం కల్విదం బ్రహ్మ. మనకు మంత్రం ఏం చెప్తుంది? ఇదం శబ్దం చేత చెప్పబడే ఈ సర్వమంతా కూడా బ్రహ్మ ఖలు, బ్రహ్మమే కదా అని చెప్పబడిందా లేదా? అట్లాగే ఈ జగత్తుకంతా కూడా బ్రహ్మ కారణం ఉన్నప్పుడు మరి మీ గాయత్రి జగత్తు అంతుపాత జగత్తు కంటే భిన్నమా? గాయత్రి జగత్తు లోపల ఉందా? జగత్తు కంటే భిన్నమైందా? జగత్తులో ఉన్నప్పుడు కార్యమైందా లేదా? ఇదం సర్వం ఉన్నప్పుడు గాయత్రి కూడా సర్వంలో వచ్చిందా వేరుగా ఉందా? అప్పుడు మరి దానికి కూడా కారణమైంది. ఇప్పుడు బ్రహ్మ కారణమైందా జగత్తుకు? ఏదో గాయత్రి కారణమైందా? అందుకొరకు గాయత్రి ద్వారా సూచింపబడిన బ్రహ్మమును అక్కడ అవగాహన చేసుకున్నందువల్ల సమన్వయం అవుతుంది. కానీ కేవలం అక్షర సమన్వయంతో కూడుకున్న గాయత్రిని అక్కడ ఇదం సర్వని శబ్దానికి మనం జోడించడానికి అవకాశము లేదు. అందువల్ల కార్యంచ కారణాద్ అవ్యతిరిక్తమితి వక్ష్యామః. కార్యం ఎప్పుడు కూడా కారణానికి అభిన్నమై ఉంటుంది కానీ భిన్నమై ఉండదు. అది ముందు చెప్తాం. ఎక్కడ? తదన్యత్తమారంభన శబ్ద విజ్ఞాన సూత్రం 2వ అధ్యాయంలో 1వ పాదంలో 14వ సూత్రం. అది మనకు రాదులే, అక్కడ చెప్తామని ఇప్పుడు చెప్తున్నారు. కార్యం ఎప్పుడు కూడా కారణానికంటే అభిన్నమై ఉంటుంది కానీ భిన్నమై ఉండదు. భిన్నమై ఉంటే దానికి కారణమే కాదు. అది నగలనే కార్యానికి బంగారము అభిన్నమైందా భిన్నమైందా? అభిన్నమా భిన్నమా? మన ఎట్లనోరు వెళ్ళారు సభంటే మట్టి అనే కుండ అనే కార్యానికి మట్టికి అభిన్నమా భిన్నత్వమా? భిన్నత్వం అంటే దానికి అది కారణంగానే కాదు. అందువల్ల ఎప్పుడు కార్యమైతే కారణానికి అభిన్నమో ఇక్కడ కార్యరూపమైన జగత్తు కారణరూపమైన బ్రహ్మముకు అభిన్నమైనప్పుడు ఆ కార్యాంతపాదే మీ గాయత్రి అయినప్పుడు ఇప్పుడు బ్రహ్మ కారణమైనట్ట జగత్తుకి గాయత్రి కారణమైనట్ట. అందువల్ల తథా అన్యత్రాపి వికారద్వారేణ బ్రహ్మణ ఉపాసనం దృశ్యతే. వేరే దగ్గర కూడా వికార రూపమైన వస్తువు ద్వారానే అవికారమైన బ్రహ్మము ఉపాసన చేయబడుతుంది. ఇప్పుడు మనం ప్రతీక వగైరా పెట్టుకున్నాం కదా,
వికారం ఏంటిది? ఫోటో పెట్టుకున్నాం, విగ్రహం పెట్టుకున్నాం, దాని ద్వారా ఆ లక్షణం ఏంటి, లక్ష్యం ఏంటిది? మనం వేరే ఉంటుంది, రాముడో కృష్ణుడో శివుడో ఎవరెవరో ఉంటుందా లేదా? అట్లాగే ఎక్కడైనా కూడా వికార ద్వారం. ద్వారం అంటే ఏంటిది? దాని యొక్క సహకారం చేత వికార రూపం వస్తు ద్వారా అవికారానికి వెళుతూ ఉంటాం కదా. అందుకొరకు వేరే దగ్గర చెప్పిన మాట ఏంటిది అంటే దృశ్యతే ఏతం హీయవ బహురుచ మహత్యుక్తే మీమాంసంతే ఏతమగ్నావధ్వర్యవ ఏతం మహావ్రతే ఛందోగా అని ఇక్కడ తస్మాదస్తి ఛందోభిధానేపి పూర్వస్మిన్ వాక్యే చతుష్పాద్ బ్రహ్మ నిర్దిష్టం. అక్కడ ఛందస్సును గురించి చెప్పినప్పటికీ ఏతం అగ్నో అధ్వర్యవ, ఈ అగ్ని యందు అధ్వర్యులున్నారు. హోత అధ్వర్యు ఇవన్నీ కూడా యజ్ఞానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. మామూలు వరకు నేను చెప్పుకున్నాం. ఈ రుక్కులన్నీ కూడా మహతి ఉక్తే మీమాంసంతే. మహత్ ఉక్తి అంటే దాన్ని చెప్పబడి దానిలో ఏదైతే ఉందో ఋగ్వేద మంత్రాల్లో కూడా మరి ఉక్తం అంటే శాస్త్రం ఏదైతే చెప్తుంది ఉపాసన గురించి చెప్తుంది కాబట్టి దాని యొక్క ఉపాసన యజుర్వేద అగ్ని యందు సామవేది మహా వ్రతం చేత మరి క్రతువు చేస్తూ ఉంటాను. కసు ఉపాసన, కసువు చేయడమే కసువు ఉపాసన చేయడము. అక్కడ దేవతాపాసన జరిగినందువల్ల క్రతు జరుగుతుంది. అందువల్ల క్రతువులు చేయడం అంటే ఉపాసన చేయడము. అందువల్ల ఋగ్వేద సామవేద మంత్రాల చేత ఋక్ సంబంధమైన మరి అగ్ని చోరం చేస్తూ ఉంటారు కాబట్టి అదే మహావ్రతం, అదే ఆ ఛందస్సు ద్వారా ఏదైతే ఉందో ఆ వ్రతాన్ని లేదా ఉపాసన చేస్తూ ఉంటారని ఈ విధంగా మనకు ఐతరేయ ఆరణ్యకం చెబుతూ ఉంది. అందులో తస్మాదస్తు ఛందో విధానేపి అక్కడ ఛందస్సు అని చెప్పినప్పటికీ కేవలం ఛందస్సు కాదు, పూర్వస్మాకి చతుష్పాద బ్రహ్మ నిర్దిష్టం. పూర్వవాక్యంలో ఈ మంత్రం చెప్పేదానికి పూర్వవాక్యంలో ఏతావానస్య మహిమాతోజ్యాయాగశ్చ పురుష అని పాదోస్య విశ్వభూతాన్ని అని దీనికి ముందు ఆ మంత్రం వచ్చింది కాబట్టి ఆ మంత్రంలో ఏం చెప్పబడింది? 4 పాదాలతో కూడా బ్రహ్మం చెప్పబడిందా లేదా? ఆ బ్రహ్మ చెప్పబడింది కాబట్టి ఆ బ్రహ్మం యొక్క అనువృత్తి ఈ వాక్యంలో కూడా వస్తుంది. అందులో ఛందస్సు చెప్పినందులో కేవలం ఛందస్సు రూపమైన మంత్రాలను గాని గాయత్రి గాని తీసుకునేందుకు అవకాశం లేదు. పూర్వవాక్యంలో ఏదైతుందో 4 పాదాలను బ్రహ్మం చెప్పబడింది కాబట్టి ఇక్కడ కూడా ఆ బ్రహ్మమే అనుగతమవుతుంది. అందువల్ల తదేవ జ్యోతిర్వాక్యేపి పరామృశ్యతే ఉపాసనాంతర విధానాయ. అందువల్ల ఉపాసన చేసే విధానం కొరకు జ్యోతిర్వాక్యేపి జ్యోతి సంబంధమైన వాక్యాలు ఏవైతే అక్కడ చెప్పబడి ఉన్నాయో ఉపాసన సౌకర్యం కొరకు అక్కడ చెప్పబడినే కానీ అది వాస్తవ రూపము కాదు. శివుడు అంటే బొమ్మ పెట్టుకుంటే అది సాక్షాత్ శివుడు అయిపోతాడు ఏంటి? కాదు. అట్లాగే లింగం పెట్టుకుని అది సాక్షాత్ దాని ద్వారా లక్ష్యాన్ని గుర్తు చేస్తుంటాడు. అట్లాగే ఇక్కడ కూడా పూర్వం చెప్పిన వాక్య ప్రకారం 4 పాద బ్రహ్మను గుర్తు చేసేదాని కొరకు ఈ ఛందస్సు ద్వారా ఉపాసన చేసినట్టయితే ఏమవుతుంది? ఆ చతుష్పాద్ బ్రహ్మము ఉపాసన చేయబడినందులో సాధకుడికి ఉపాసన ఏం కావాలో అది లభించే అవకాశము ఉంటుంది అని. అందువల్ల ఇక్కడ ఏం చేయాలా? జ్యోతిష్ శబ్దం చేత గాయత్రి కాదు, గాయత్రి ఛందస్సు కాదు, చతుష్పాద రూపమైన బ్రహ్మమే ఇక్కడ గ్రహించాలనేది కూడా ఈ యొక్క సూత్రం ద్వారా నిర్ణయం చేయబడింది. దీనికి కొందరు ఇంకో రకంగా కూడా అర్థం చెప్తుంటున్నారని ఈ కింది అన్విస్తున్నారు. అపర ఆహా సాక్షాదేవ గాయత్రి శబ్దేన బ్రహ్మ ప్రతిపాద్యతే. ఇక్కడ పోయేదానికంటే సాక్షాత్ గాయత్రి శబ్దం చేత బ్రహ్మమే ప్రతిపాదింపబడుతుంది అని ఛందస్సు కాదని కొందరు అభిప్రాయం. ఇప్పుడేమో అక్కడి నుంచి ఉపాసన ద్వారా పొందబడుతుందని పూర్వంలో మనకు చేశారు కదా. ఇక్కడ గాయత్రి శబ్దం చేత కేవలము బ్రహ్మే ప్రతిపాదన చేయబడుతుంది, ఛందస్సు లేదు ఏం లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే ఈయనకంటే ముందు కూడా కొంతమంది భాషణ వ్యాఖ్యానం రాసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బట్టి ఇది చెప్తున్నారు. అపరాహ సాక్షాదేవ గాయత్రి శబ్దేన బ్రహ్మ ప్రతిపాద్యతే సంఖ్యా సామాన్యాత్
గాయత్రిలో ఏ సంఖ్య అయితే ఉందో బ్రహ్మంలో కూడా ఆ సంఖ్య చెప్పబడుతుంది అని. ఎట్లా యథా గాయత్రి చతుష్పద షడక్షరై పాదైస్తదా బ్రహ్మ చతుష్పాతో. గాయత్రిలో అనుకునేంత వరకు 6 అక్షరాలతో కూడుకొని 4 పాదాలు ఉన్నాయని చెప్తున్నాం లేదా? ఎట్లా అయితే గాయత్రిలో 4 పాదాలు ఉన్నాయో బ్రహ్మం కూడా 4 పాదాలు ఉన్నాయి. ఈ 2 సంఖ్యలు సరిపోయినాయి లేదా? అది 4 పాదాలు అయిన గాయత్రి, 4 పాదాలు ఉన్న బ్రహ్మము. సంఖ్యా సామాన్యమైనందువల్ల గాయత్రి శబ్దం చేతి బ్రహ్మమునే చూసుకోవాలి గాని ఆ అక్షర సమన్వయంతో కూడుకున్న గాయత్రి అని. తదాపి ఏంటిది? అత్రాపి తదా అన్యత్రాపి కదా. అన్యత్రాపి ఛందోభిధాయి శబ్దో అర్థాంతర సంఖ్యా సామాన్యత్ ప్రయుజ్యమానో దృశ్య. ఇక్కడే కాదు, ఇంకా ఎక్కడెక్కడ చూసినప్పటికీ సంఖ్యా సామాన్యం చేత సమన్వయం అవుతూనే ఉంటుంది. ఎక్కడంటారా అది? తద్యథా సేవా ఏతే పంచాన్యే దశ సంతస్తత్కృతం ఇత్యుపక్రమ్య సైషా విరారన్నాది ఇది అస్మిన్ పక్షే బ్రహ్మేవాభిహితమితి నా ఛందోభిధానం. దీనికి ఒక ఉపమానం చెప్పారు. సంఖ్యా సామాన్యం ఎక్కడెక్కడ జరిగింది అనేది. ఎక్కడెక్కడ అంటే సేవా ఏతే పంచ అన్యే దశ. 5 ఎన్నైనాయి? 10. 5 + 5 5 20 లెక్క పెట్టకండి. 5 కలిసి 10 అయినాయి. సంతః తత్కృతం ఇత్యుపక్రమా 10 అని చెప్పి ఉపక్రమం చేసి ప్రారంభం చేసి సైషా విరాట్ అన్నాది. అదే విరాట్ స్థూపము, అదే అన్నాది అంటే అన్నాన్ని భక్షించేది అని. అస్మిన్ పక్షే బ్రహ్మైవాభీతం. ఈ యొక్క దృష్టిలో చెప్పినట్టయితే బ్రహ్మమే చెప్పబడుతుంది అన్నారు. సరే, మరి ఆ పంచ అన్నారు. ఆ సంవర్గ విద్య ఒకటి ఉంది. ఆ సంవర్గ విద్య ఏం చెప్పబడింది అంటే అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలము, ఇవన్నీ 4 వాయువులో లీనమైపోయినాయి. వాయువులో ఈ 4 లయమైపోతాయి. అయితే తనతో కూడా ఆ 4 ఎన్నైనాయి? 5 లేదా? ఇప్పుడు అవి 4 దీనిలో లయమైనందువల్ల 4 మీ దగ్గర రూపాయి అనుకోండి, 4 తీసుకొచ్చి 4 రూపాయలు నువ్వు చేతిచ్చావనుకోండి, అప్పుడు ఏమైనాయి? మొత్తం 5 లేవా? అయినాయి. తర్వాత తన యొక్క స్వరూపంతో కూడుకున్న 4 పంచాత్మకమైంది కదా. తర్వాత మొట్టమొదటి చెప్పుకున్నాము అగ్ని కదా. అగ్ని, సూర్యుడు, చంద్రమ, జలము, వాయువు. తర్వాతనేమో అగ్నికి ఏంటిది? వాక్కు. సూర్యునికి ఏంటిది? చక్షువు. చంద్రముకి ఏంటి? చంద్రునికి ఏంటిది? శ్రోత్రము. తర్వాత జలానికి ఏంటిది? మనస్సు. ఇవి నేను వాక్కు, చక్షు, శ్రోత్రము, మనస్సు ఇవన్నీ ఇవైనా అయినా లెక్క పెడుతున్నా లేదా? ఇవి 4 వాక్కు, చక్షు, శ్రోత్రము, మనస్సు. ఇవి ప్రాణంలో లయమైనాయి. ప్రాణంతో కూడా అయిపోయినాయి 5. అవి 5 ఉన్నాయినాయి. ఈ 10 సంవర్గ విద్యలో ఈ విధంగా లెక్క పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా అగ్ని ఆది రూపంలో 5, తర్వాత వాగాది రూపంలో 5. 5 ఉన్నాయినాయి. 2 కలిపి 10 అయిపోయినాయి. అందువల్ల అది 10 కలిపినట్టయితే ఏమవుతుంది? సత్యయుగం అవుతుంది. సత్యయుగం అంటే కృతయుగం. 10 ఎట్లయినాయి? ఒకటి కృతయుగం 10 ఎట్లయినాయి? కృతయుగంలో 10 అంటే 4 కదా యుగాలు. కృతయుగం 4 లెక్క పెట్టు. త్రేతాయుగం 3, 7 అయినాయా? ద్వాపర యుగం 2, కలియుగం 1, మొత్తం 10 అయినాయా? అంటే ఈ అంత యుగాలు దేనికి సంబంధించినవి? జగత్తు సంబంధించినవి. దానికి కారణం ఎవరు? బ్రహ్మ. సంవర్గ విద్యలో ఈ విధంగా 10 లెక్క పెట్టేసి సంఖ్య. దీని బ్రహ్మం కూడా 10 సంఖ్య ఉంది, దానికి కూడా 10 సంఖ్య ఉంది కాబట్టి దాని ద్వారా బ్రహ్మని ఉపాసన చేశారు అని. ఈ విధంగా సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య ద్వారా కూడా 10 లెక్క పెట్టినందువల్ల
సంఖ్యా సామాన్యమైనందువల్ల అస్మిన్ పక్షి బ్రహ్మైవ అభీతమితి నా ఛందోభిధానం. ఈ పక్షంలో కూడా సంఖ్యారూపంలో చూసినప్పటికీ ఇదంతా కూడా బుద్ధి యొక్క తీక్ష్ణత వరకు చెప్పబడుతూ ఉంటుంది. మన కృతయుగం 10 అంటే మన 10 వచ్చేస్తుందా? ఎట్లకు పెడతామో కృతం అంటే 4 కదా, కృత చేత ద్వాపర కలియుగం అంటే అది 4, అది 3, అది 2, అది 1. ఈ విధంగా చూసినట్టు ఇక్కడ 5, 5, 10 ఈ విధంగా 10 వచ్చేస్తున్నాయి. కాబట్టి సంఖ్యా సామాన్యంగా చూసినప్పటికీ ఏమైంది? వాయాది ప్రాణాది 10 కృతయుగం అంటే ఈ 10 కలిపి ఏమవుతుంది? కృతయుగం అవుతుంది. దీనికి సంబంధించినందువల్ల అది 10 కలిసింది, ఇది 10 కలిసినందువల్ల ఏమైంది? ఇప్పుడు 10 అక్షరాలు కలిగిన విరాట్, 10 అక్షరాలు కలిగింది అంటే విరాట్ ఛందస్సు, 10 అక్షరాలు కలిగింది అంటే విరాట్ ఛందస్సు. విరాట్ శబ్దం చేత ఏం చేసుకుంటారు? అతను అన్నాది అంటే సమస్తాన్ని అంతా కూడా భక్షించేవాడు. అన్నోపలక్షితమైన సమస్త జగత్తు. అన్నాత్ ప్రజాప్రజయంతి కదా, మంత్రాలు గుర్తుంటాయి కానీ మనకు అన్నాత్ ప్రజాప్రజాయంతే. తస్మాత్ వాయు తస్మాత్ ఆకాశ వాయు వాయురగ్ని అగ్ని ఆపాప పృథివీ ఔషధిభ్యో అన్నం అన్నాత్ ప్రజాయంతే. అన్నాది అంటే అర్థమేమి? ఈ సమస్త జగత్ అంతా భక్షించేవాడంటే లయం చేసేవాడు. 10 అక్షరాలతో ఊరుకుంది అంటే విరాట్ ఛందస్సు. ఆ విరాట్ ఛందస్సు వరినాడు విరాట్ పురుషుడు ఎవరు? అన్నాది అంటే సమస్తాన్ని భక్షించేవాడు. భక్షించేవాడంటే లయం చేసేవాడు. ఎవరైతే సుశ్రేతుడు వాడు లయం చేస్తాడా లేదా? అందువల్ల దాని చెప్తా ఏం చేసుకోవాలా? బ్రహ్మమునే తీసుకోవాలి. ఈ పక్షంలో కూడా గాయత్రి పదం చేత బ్రహ్మమే స్వీకరింపబడుతుంది గాని మీ ఛందస్సు స్వీకరింపబడదు. ఎందుకో? సంఖ్య సామాన్యమైంది కాబట్టి. సంవర్గ విద్యలో ఆ విధంగా సంఖ్య చెప్పబడింది. అట్లాగే యుగాన్ని బట్టి చూస్తే సంఖ్య చెప్పబడింది. ఆ యుగం ఈ 10 సంఖ్య కలిగింది. ఏంటిది? ఛందస్సు కలిగింది విరాట్ ఛందస్సు. ఆ విరాట్ ఏంటిది? అన్నాది అని ఈ విధంగా శృతి మనకు చెప్తుంది. కాబట్టి ఎక్కడైపోయింది? పైషా విరాడ్ అన్నాది, పైషా విరాడ్ అన్నాది అని చివరిలో వచ్చింది చూడండి. కాబట్టి దాని ప్రకారంగా మొదలేమో ఉపక్రమణ ఏం చేశాడు? తేవ ఏతే పంచ అన్య దశ తత్కృతం అంటే, కృతం అంటే కృతయుగం. కృతం అంటే ఏంటిది? కృతయుగం అంటే పంచ 5 కలిగింది, 10 కలిగింది కృతయుగము. దానికి దీనికి 10 కలిగినాయి కదా, అవి ఒక దాంట్లో ఒకటి చేస్తారు కదా అవి. అట్లాగే ఈ కృతయుగంలో ఒకదాన్ని ఒకటి చేస్తాడు. కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కలియుగం మొత్తం కలిసి ఎన్నైనాయి? 10 ఎట్లా అయినాయి? సంఖ్యా సామాన్యులు ఆ 10 కలిసిందంటే విరాట్ ఛందస్సు. ఆ విరాట్ ఛందస్సు ద్వారా సూచింపబడేది విరాట్ పురుషుడు. అది అన్నాది అంటే సమస్తాన్ని భక్షించేవాడు. అది బ్రహ్మంకి సంబంధిస్తుంది కానీ ఛందస్సుకు సంబంధించదు అనే దాన్ని కూడా దీని ద్వారా నిర్ణయం చేయబడింది. అర్థమైందా? ఇది మరి శాస్త్రం అంటే ఏమనుకున్నారు? ఇలా ఉంటుంది శాస్త్రం అంటే. శాస్త్రం అంటే శస్త్రమే. అది ఒక్కొక్క దాన్ని కొట్టేస్తూ పోయి చివరికి నిలిపేది ఏంటిది? అట్లాగే అసంగ శస్త్రం అన్నట్టుగా ఇక్కడ కూడా శాస్త్రం ఏం చేస్తుంది అంటే అలాంటి బుద్ధి శిక్షణ ఇస్తుంది. అంతేకాకుండా శ్రవణం ద్వారానే ఏకాగ్రత కలిగే అవకాశం ఉంటుంది. శాస్త్ర శ్రవణం ఏదైతే ఉందో అది గొప్పనైన పుణ్యం కూడా కలిగేస్తుంది. పర్వతాప్తస్తి పూర్వస్మిన్ వాక్యే ప్రకృతం బ్రహ్మ. అదే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ దీని పూర్వవాక్యం అంటే ఇప్పుడు దీనికి ఈ ఛందస్సుని గురించి ఏ వాక్యం అయితే చెప్పబడిందో దానికి పూర్వవాక్యంలో సర్వధా అంటే బొత్తిగా అని సంపూర్ణంగా బ్రహ్మని చెప్పింది కానీ అది భిన్నమైన ఇంకొక దాన్ని చెప్పలేదు. అంటే ఛందస్సు వగలని చెప్పలేదు. అంటే అర్థమేమి? జ్యోతిష్ శబ్దం చేత ఛందస్సునుగా తీసుకునేది, గాయత్రి రూపంగా తీసుకునేది బ్రహ్మమే ప్రతిపాదింపబడింది అని ప్రకృతం బ్రహ్మ పూర్వస్మిన్ వాక్యే అస్తి అని సంపూర్ణంగా పూర్వవాక్యం బ్రహ్మం గురించి వ్యాఖ్యానం చేయబడింది కానీ ఇంక దేని గురించి అక్కడ అవకాశము చెప్పబడలేదు. తర్వాత భూతాదిపాద వ్యపదేశోపపత్తేష్ట ఏవం ఇంకో రూపం చెప్తున్నాడు. భూతాదిపాద వ్యపదేశేచ్చ. భూతాదిపాదం అంటే పక్షమానం గాయత్రి ద్వారా చెప్పబడిన బ్రహ్మము ఇది కాదు.
ఈ రకంగానే పూర్వ వాక్యంలో కూడా బ్రహ్మ భూతాదిపాదం, భూతము, పృథివీ, శరీరము, హృదయము ఈ రూపంలో కూడా నింపబడింది. ఇవి కూడా ఒక రకంగా పాదాల రూపంలోనే. భూతాది పాద వ్యపదేశ ఉపపత్తేష్ట ఏవం. భూతాది పాదాలు కూడా దీని యందు సమన్వయమైన కారణం చేత, జ్యోతిష్ శబ్దం చేత బ్రహ్మమే చెప్పబడుతుంది అనేది సామాన్య అర్థం. ఇతస్థ ఏవం అభ్యుపగంతవ్యం అస్తి. ఈ రూపంలో కూడా బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవలసి ఉంది. అభ్యుపగంతవ్యం అంటే తెలుసుకోవలసి ఉంది. ఏ రూపంలో? పూర్వస్మిన్ వాక్యే ప్రకృతం బ్రహ్మేతి. పూర్వవాక్యములో బ్రహ్మమని ఏదైతే చెప్పబడిందో, సమన్వయం చేయబడిందో ఆ రూపంలో యతో భూతాదీన్ పాదాన్ వ్యపదిశతి. భూతాదంతా కూడా పాదాలుగా చెప్పబడింది. భూతాది అంటే భూతము, పృథివీ, శరీరము, తర్వాత హృదయము. ఇవి 4 కూడా పాద రూపంలోనే చెప్పబడింది అని. ఎట్లా? భూత, పృథివీ, శరీర, హృదయాన్ని ఈ నిర్దిష్ట ఈ 4 నిర్దేశిస్తూ వీటిని పాదాలుగా చెప్తూ, ఏది? భూతము, పృథివీ, శరీరము, హృదయం. ఎన్నైనాయి? 4. ఈ 4 చతుర్భాగాల్లోకి వచ్చేస్తుందా లేదా? చతుస్భ్రాత బ్రహ్మాన్ని నిరూపణ చేసేదాని కొరకు ఈ 4 కూడా పాదాల్లోకి వస్తూ ఉన్నాయి. శైష చతుష్పద షడ్విధ గాయత్రి. శైష ఆ గాయత్రి ఎట్లా ఉంది అంటే చతుష్పద 4 పాదాలతో కూడుకొని ఉంది, 6 రకాలుగా కూడా ఉంది అని. నహి బ్రహ్మానాశ్రయనే కేవలస్య ఛందసో భూతాదయపాద ఉపద్యంతే. ఈ 4 ఏవైతే చెప్పబడి ఉన్నాయో, భూతము, పృథివీ, శరీరము, హృదయం, ఇవి 4 బ్రహ్మము లేకుండా కేవల ఛందస్సు కొరకు ఈ భూతాదులు పాదాలు అయ్యేదానికి అవకాశము లేదు. ఎందుకంటే ఛందస్సు అనేది కేవలం అక్షర విన్యాసమే కానీ ఒక వస్తువు అక్కడ కాదు. అందువల్లనే బ్రహ్మము లేకుండా, బ్రహ్మానుగతము కాకుండా ఈ 4 దానికి పాదాలు అయ్యేదానికి అవకాశము లేదు. అందువలన ఇక్కడ ఏం చెప్పాలి? శైష చతుష్పద షడ్విధ గాయత్రి. అది 4 పాదాలతో కూడుకుంది, 6 రకాలుగా కలిగింది. నై బ్రహ్మానాశ్రయని, బ్రహ్మమును ఆశ్రయించకుండా, బ్రహ్మము యొక్క లక్ష్యం లేకుండా కేవల ఛందస్సు, కేవలం ఛందస్సు ఏదైతే ఉందో అది భూతాదులు దానికి పాదాలు అయ్యేదానికి అవకాశము లేదు. ఎందుకంటే ఒకవేళ చెప్పాలంటే అక్షర విన్యాసం, రెండోది జడం. అందువల్ల బ్రహ్మం యొక్క ఆశ్రయం లేకుండా కేవల ఛందస్సుకు మాత్రము కాదంటే బ్రహ్మాశ్రితమైన దానికైతే కావచ్చు, కానీ కేవల ఛందస్సుకు భూతాదులు పాదాలు అయ్యేదానికి అవకాశము లేదు. అపిచ బ్రహ్మ అనాశ్రయని నోయందృక్ సంబద్ధ్యతే. బ్రహ్మమును ఆశ్రయించకుండా ఈ ముందు చెప్పే ఋగ్వేద మంత్రం కూడా సమన్వయం సంబద్ధమయ్యేదానికి అవకాశం లేదు. ఎలా? తావానస్య మహిమా అని, దానికి ఇంత మహిమ ఉంది. పాదస్య విశ్వభూతాని త్రిపాదస్య మృతం దీవి అని ఇటువంటి ఋగ్వేద మంత్రం. బ్రహ్మను తీసుకోకుండా దీనికి ఇంత మహిమ కలిగింది అని కేవలము ఈ రుక్కు ద్వారా ఏదైతుందో స్వరసేన బ్రహ్మైవ అభిధీయతే. పాదస్య సర్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. సమస్త భూత ప్రపంచం అంతా కూడా ఒక పాదంలో ఉంది, మిగతా అంతా కూడా అమృత స్వరూపం అని బ్రహ్మం చెప్పకుండా కేవలం అక్షర స్వరూపమైనట్టయితే ఆ అక్షర స్వరూపమైన ఛందస్సు లోపల లేదా గాయత్రి లోపల ఒక భాగమేమో ఈ బ్రహ్మాండం అంతా ఉంది, 3 భాగాలేమో మరి అమృత స్వరూపం అని చెప్తే సమన్వయం అవుతుందా? ఎందుకంటే ఛందోరూపము, ఏకదేశము, సర్వాంతర్యామి కాదు. అందువల్ల బ్రహ్మము తీసుకోకుండా ఈ ఋక్ మంత్రం ఏదైతే ఉందో సమన్వయం అయ్యేదానికి అవకాశము లేదు. ఎందుకంటే బ్రహ్మములో సమన్వయ అవకాశం ఎందుకుంది అంటే సమస్త జగత్ అంతా కూడా ఒక భాగంలో ఉంది, 3 భాగాలేమో అమృత స్వరూపం అనేది మనకు అక్కడ రకరకాల ఎందుకు చెప్పబడింది. కాబట్టి
సర్వాత్మత్వోపత్తే, సర్వాత్మత్వం ఛందస్సు కాదు బ్రహ్మంకే అవుతుంది. ఎందుకంటే బ్రహ్మ అనగతమై ఉన్న కారణం చేత, బ్రహ్మ సర్వకారణమైన కారణం చేత కూడా అక్కడ బ్రహ్మకే సమన్వయం అవుతుంది కానీ కేవలం ఛందస్సుకు మాత్రం అక్కడ సమన్వయము కాదు. పురుష సూక్తేపి ఇయం మృగ్ బ్రహ్మపరతీవ సమామ్నాయతే. ఈ పురుష సూక్తంలో కూడా ఈ మంత్రం ఏదైతే ఉందో బ్రహ్మపరంలోనే చెప్పబడింది కానీ ఛందస్సు పరంలో చెప్పబడలేదు. పురుషోత్తం ఏంటిది? పాదోస్య విశ్వభూతాని దివాసామృతం దివి. ఆ తర్వాత ఉపాదోద్ధోదయత్ పురుష ఏతావానస్య మహిమాతో జ్యాయాశ్చ పురుష పాదో, మళ్ళీ వెనుక ముందు పోతా ఉంది. కాబట్టి ఎట్లా ఏం చెప్పినప్పటికీ పురుష సూక్తం కూడా బ్రహ్మమును గురించే చెప్పింది కానీ ఛందస్సు గురించి చెప్పలే. ఇదేంటిది? వేద మంత్రం. తర్వాత స్మృతిశ్చ బ్రహ్మణ ఏమో రూపుతాం. స్మృతి కూడా చెప్తుంది. స్మృతి ఏంటిది అంటే ఛందస్సును అనుసరించే స్మృతి. భగవద్గీతాదులు కావచ్చు, భారత రామాయణాలు కూడా కావచ్చు అని చెప్తుంది. విష్టభ్యామితం కృత్వం ఏకాంశేన స్థితో జగత్. 10వ అధ్యాయంలో 42వ శ్లోకం చిట్టు చివరిది. ఏం చెప్పి? విష్టభ్యామితం కృత్వం. ఇదమంటే కనిపించే సమస్త జగత్తంతా కూడా, కృత్వం అంటే సంపూర్ణంగా, ఏకాంశేన స్థిత ఒకే అంశంలో ఉంది. అంటే మిగతాంతా కూడా అమృత స్వరూపమైంది, ఒక అంశంలో జగత్ ఉంది అని శృతి చెప్పింది, స్మృతి కూడా చెప్పింది. మరి శృతి స్మృతి చెప్పింది సంపూర్ణమైన కారణ రూపమైన బ్రహ్మకు చెందుతుందా లేకపోతే ఆ గాయత్రి కేవల గాయత్రికి చెందుతుందా? అందువల్ల గాయత్రికి చెందేదానికి ఛందస్సుకు చెందేదానికి అవకాశం లేదు. కేవలం బ్రహ్మకు మాత్రమే అది సంబంధించి ఉంటుంది అని ఇది యద్వైత బ్రహ్మ ఈ రూపంలో ఏదైతే ఉందో అదే బ్రహ్మస్వరూపము.